చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బహుశా దిక్కుతోచని స్థితిలో పడిపోయి ఎదురుదాడిలాగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అపఖ్యాతిని తీసుకొచ్చే ఒక పెద్ద ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇలాంటి ఎత్తుగడలు చీప్ ట్రిక్స్ ప్రదర్శించడంలో తెలుగుదేశం పార్టీకి ఒక పేటెంట్ ఉంది. వైఎస్ఆర్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరుగుతోంది. 1 కోటి సంతకాల సేకరణ చేసి వాడవాడలా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడేసరికి ఊపిరి సలపని పరిస్థితికి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. దాంతోపాటు ఏదైతే టెండర్లు పిలిచారో ఆ ప్రైవేటు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు అనుగుణంగా ఒక్క సంస్థ కూడా టెండర్లు వేయలేదు. ఒక్క కాలేజీకి మాత్రం కిమ్స్ సంస్థ టెండర్ వేసిందని వాళ్ళకి మద్దతు ఇచ్చే పత్రికలు రాశారు. తీరా చూస్తే అది కిమ్స్ సంస్థ కాదు, ఏదో ఒక దానిలో పనిచేసే డాక్టర్ అని చెప్పడం, కిమ్స్ వైద్య సంస్థ మేము టెండర్లు వేయలేదని ఖండించడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న మద్దతు బహుశా వీళ్ళ కంటగింపుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. దాంతోపాటు రెండో విషయం ఏంటంటే మొన్న 21వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఊరు వాడ ఒక పండగ వాతావరణంలో జరిగింది. అలా ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నట్టుగా పుట్టినరోజులు చేయడం కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారి సర్కారుకి కంటగింపుగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ 2 సంఘటనలే కడుపు మండిపోతా ఉంటే వాళ్ళకి ఈ లోపు నిన్ననే అమరావతిలో ఒక హృదయ విదారకమైన సంఘటన కళ్ళారా మనం చూసాం. బహుశా అలాంటి ఒక సంఘటన చూసినప్పుడు విన్నప్పుడు మనసు కరిగిపోని మనిషే ఉండడు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకునే అంతర్జాతీయ స్థాయి అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల వేదనకి వాళ్ళ బాధకి నిన్న సాక్షిపోతుల లాంటి ఒక సంఘటన జరిగింది. ఇంతకుముందు మొదటి విడత భూములు ఇచ్చిన రైతుల్లో కనీసం వారికి కూడా న్యాయం చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్ అన్ని వాటిని తీసుకుని వాగుల్లోనూ ముంపు ప్రాంతాల్లో ఇచ్చారు. దీనివల్ల మేము ఇప్పటికే నష్టపోతూ ఉంటే మళ్ళీ మీరు రింగ్ రోడ్ అనుకుని ఇప్పుడు కొత్తగా ఉన్న భూముల్ని ఉన్న ఇళ్లను కూడా లాక్కోవడానికి ట్రై చేస్తున్నారని సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ముందు ఒక రైతు ఆవేదన చెందుతూ అక్కడే కుప్పకూలి చనిపోయారు. ఆ వార్త మేము టీవీలో చూసినప్పుడు కానీ అదేవిధంగా పత్రికల్లో చూసినప్పుడు కానీ చాలా ఆవేదన చెందాం. కానీ ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి గారికి ఖాళీ లేకపోతే కనీసం ఆ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రులు కానీ అయ్యో అని పాపాను పోలే. ఈ టైంలో వీళ్ళకి ఒక గొప్ప అవకాశం దొరికినట్టుగా నిన్నటి నుంచి ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. బర్త్డే సందర్భంగా అక్కడున్న యువత పొట్టేళ్లను ఏదో నరికి ఆ ఫ్లెక్స్ ముందు కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా చూసాం. ఇది మహాపరాధం, మహాఘోరం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతాయా? ఈ జరిగితే కనీసం ఖండించని మనిషా జగన్ అసలు మనిషేనా అని అనిత గారు మాట్లాడుతున్నారు. చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇందులో మొదటిది చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన కార్యక్రమం ఏ విధంగా చేశారో ఒక్కసారి చూడండి. నెక్స్ట్ మరొకటి చూపించాం.
మీరు ఆ ఫోటో దగ్గర చూస్తే ఇప్పుడు వేట వేసిందే కాదు, ఇంకా ఆ ఫ్లెక్స్ దగ్గర, చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్స్ దగ్గర కింద ఉన్న తలలు చూడండి, పొట్టేళ్ల తలలు చూడండి ఎన్ని ఉన్నాయి. హిందూపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడు, ప్రముఖ సినిమా హీరో బాలకృష్ణ గారి ఫ్లెక్స్ అది. మీరు అది చూస్తే పొట్టేళ్లు తలలు నరికి దండ కట్టారు ఫ్లెక్స్ కి. ఒకసారి చూడండి, 1, 2 కాదు, దండ తగిలిచ్చారు ఫ్లెక్స్ కి. బాలకృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాగే పొట్టేళ్లు నరికి ఆ సినిమా రిలీజ్ అవ్వాలని చేస్తున్న పండగ చూడండి. అక్కడ పొట్టేళ్లు నరికి థియేటర్ దగ్గర నరుకుతున్నారు జనం మధ్యలో. ఒకసారి చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ సంస్కృతి, అంతే కదా. మరి ఇప్పుడే మేము చూపించాం కదా, 4 చూపించాం, ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు కూడా వర్తిస్తుందా లేదా అని హోంమంత్రి గారే చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత క్షీణించిపోయాయో, సంవత్సరన్నర పరిపాలనలో చివరికి మొన్న ఏబిఎన్ ఛానల్లో కూడా చాలా విపులంగా చెప్పారు. ఏదో రాష్ట్రంలో ఒక అరాచకం వెళ్తున్నట్టు తల్లిదండ్రులకి అప్పీల్ చేస్తున్నారు, అమ్మా పిల్లల్ని ఇలాంటి పార్టీలకి మీరు మద్దతుగా పంపించకండి అని. కానీ ఎలాంటి పార్టీలకు పంపించాలేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్స్ల దగ్గర తల నరికారు, బాలకృష్ణ గారి ఫ్లెక్స్ కి దండలు వేశారు కదా, మరి పిల్లల్ని ఆ పార్టీలో జాయిన్ చేయాలని చెప్తారేమో అనిత గారు. అంటే పచ్చోడు చేస్తే తప్పు లేదు, అదే పొరుగు పార్టీ చేస్తే మాత్రం మహాపాపం, మహాపరాధం. అందులో కొన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నప్పుడు చేసినవి, అలాంటి ఆ సంఘటనలు అవి. మరి అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారా? అప్పుడు మీ పార్టీ రౌడీ పార్టీ అనో, మీది ఒక అరాచక పార్టీ అనో వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఎప్పుడన్నా మాట్లాడారా? ఎందుకు మీరు ఇలా డైవర్షన్ కోసం విలన్గా చూపించే కార్యక్రమం చేస్తారు పార్టీని? మీకు నిజంగా నిజాయితీ ఉంటే ప్రజా సమస్యలు పరిష్కరించడం మీద దృష్టి పెట్టండి. ఇది ఎంత దుర్మార్గంగా ఉందంటే తప్పులన్నీ మీరు చేస్తారు, పాపాలన్నీ మీరు చేస్తారు. చివరికి అమరావతిలో రైతులు కూడా మీరు చేసిన పాపానికే ఇవాళ గుండెలా అవిసేలాగా రోధించి కుప్పగొలిపే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఇవేవి కప్పిపుచ్చరంగా వీటన్నిటినీ ఇవేవి బయటకు రాకూడదని తిరిగి వైఎస్ఆర్ పార్టీని ఒక విలన్ లాగా చూపించే ఒక పెద్ద కార్యక్రమాన్ని మీరు టేకప్ చేశారు. మీ నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కు సంబంధించి ఒక ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అప్పలరాజు అనే ఒక కమ్యూనిస్టు నాయకుడిని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశారు. ఇది పరాకాష్ట. అంటే ఈ రాష్ట్రంలో కార్పొరేట్ శక్తులకి కొమ్ముగాసే విధానాలు తప్ప పేదల గురించి, గొంతెత్తే వారి గురించి మేము ఆలోచించాం. వాటిని ఖచ్చితంగా అణిచివేస్తామనేది మీకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ లాగా అనిపిస్తోంది. నేను అడుగుతున్నా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విపరీతంగా కొట్టి వాళ్ళని మళ్లీ నడిపిస్తూ రోడ్ల మీద 2 కిలోమీటర్ల ఊరేగింపుగా తీసుకొచ్చే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా. ఊరేగింపులు చేస్తున్నారా? ఈ రోజు కుప్పంలో ఒక సంఘటన బయటకు వచ్చింది. లావణ్య అని ఒక వివాహిత అక్కడ పోలీసులు కంప్లైంట్ చేసినట్టుగా భర్త 10 రోజుల క్రితం అత్యాచారం జరిగి చెబితే చంపేస్తామని బెదిరించడం వల్ల 10 రోజులు బయటికి కూడా రాలేకపోయామని ఇవాళ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి. వీటన్నిటిని వదిలేసి అక్కడెక్కడో జగన్ గారి బర్త్డేకి కేక్ కట్ చేశారనో, మ్యాక్ కట్ చేశారనో కేసులు పెట్టుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఆ బల్క్ డ్రగ్ పార్క్ దగ్గర మీరిచ్చిన మాట ప్రకారమే మత్స్యకారులు గొడవ చేస్తున్నారు. ఎన్నికల ముందు అనిత గారు వెళ్లి
ఇక్కడ కానీ ఈ పార్క్ వస్తే కిడ్నీలు పోతాయి, గుండె పోద్ది, లివర్ పోతుంది, పిల్లలు పుట్టరు, పుట్టిన అష్టావక్ర పుడతారని చెప్పారు. అందుకనే మేము ఇవాళ వద్దంటున్నామని ఆ మత్స్యకారులే చెప్తున్నారు. మేమందరం వెళ్తే అంటే ఎన్నికల ముందు మీరు ఏదైనా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ వద్దంటే కమ్యూనిస్ట్ నాయకులను కూడా పీడీ యాక్ట్లో అరెస్ట్ చేస్తారు. చట్టాలు మీకు ఒకలాగా ఇతరులకు ఒకలాగా ఉంటాయి. ఆ బల్డ్రాగ్ పార్క్ ను వ్యతిరేకించమని ఆ రోజు పిలిపించింది ఎవరు? ఆ ప్రాజెక్టుకి వ్యతిరేకమని చెప్పింది ఎవరు? మీరే కదా. మరి వాళ్ళ ఆయన పీడీ యాక్ట్ కింద ఎలా మీరు అరెస్ట్ చేస్తారు?